హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. కిందకి ఏమన్నా రాలినాయా వాటర్ యాపిల్స్ అసలు? అబ్బా, కానీ ఎందుకో బాగా స్వీట్గా ఉన్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి. చాలా స్వీట్ ఉన్నాయండి ఈసారి అయితే మరీను. పోయినసారి కంటే ఈసారి ఇంకా స్వీట్ ఉన్నాయి. చెట్టు పెద్దదయ్యే కొద్దీ క్వాలిటీ పెరుగుతున్నట్టుంది. ఒకటి, రెండు, మూడు. వస్తాడేమని కొంచెం అలాగే వెళ్ళాను అనమాట. ఇప్పుడు మనం ముందుగా వచ్చి హార్వెస్ట్ ఏం చేసుకుందామంటే మ్యాంగోస్ కోసేసుకుందామండి. ఎందుకంటే చాలా కోతులు వచ్చేస్తున్నాయి. మొన్న వచ్చినాయి అండి ఒకసారి, నేను వడియాలు పడుతున్నప్పుడు, అప్పుడు మేము వచ్చినప్పుడు ఒక 10 కోతుల దాకా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చినాయి అంట, ఈరోజు వచ్చినాయి మళ్ళీని. మొత్తం వంకాయలు బెండకాయలు అన్నీ కోసుకుని తినేస్తున్నాయి. అవి ఒకసారి అలవాటు పడ్డాయంటే వస్తూనే ఉంటాయండి ఇంకాను. ఎందుకంటే వాటికి చూసుకుంటాయి కదా, ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటున్నాయి. అందుకని మనకి ఎందుకైనా మంచిది మ్యాంగోస్. ఆంటీ కూడా భయపడి అదిగో ఇప్పుడు నేను వచ్చేసరికి ఆంటీ అదిగో మ్యాంగోస్ కోసేసి పక్కకు పెట్టేశారు. కోతులు భయానికి తినేస్తాయమ్మా. అవి తిన్నా పర్వాలేదండి, పూర్తిగా కొరికేసి పడేసేస్తాయి. నేను చెట్టు దగ్గర చూపిస్తానండి ఎలా కొరికి పడేస్తాయో. అయ్యే తినేస్తున్నావు కదా నువ్వు, పడేస్తున్నావు చిలకొట్టి తినేస్తున్నావు కదా. ఏమో నేను కోతలాగా అయిపోతానేమో. అదే పెట్టారు కామెంట్స్, తినొద్దా ఆంటీ, పక్షులు కొరికినవి వైరస్ ఉంటుందని చెప్పారు కదా. ఇంకా తినండి, మానేస్తాను. ఆల్రెడీ వచ్చేసింది వైరస్. ఏమో తెలియదు కదా, అదొక సంతోషం మీద అదొక ఇది మీద గమ్ముని అంటే చిన్నప్పుడు అనేవారు చిలకొట్టినకాయ చాలా రుచిగా బాగుంటుందని అనేవారు కదా. అదే ఉండిపోయింది మా ఇంట్లో. అందుకనే తొందరగా కొరికేయటం అలవాటు అయిపోయింది. నేచురల్గా వచ్చే ఫ్రూట్స్ మనం అది ఆలోచించేదాకా ఉండదు, తొందరగా తీసుకున్నాము తినేసాము అన్నట్టు ఉండేవాళ్ళము చిన్నతనంలోను. అలాగా ఉండేదండి చిన్నతనంలో, అలా తినేసి ఉన్న దాని మీద అలవాటు మీద అలా తొందరగా. కాకపోతే నిజమేలేండి, పక్షులకి ఉంటుంది, తెలియదు కదా మనకి. ఈ కాడి నుంచి తినలేండి, తిన్నాం. మా చిట్టుబాబు గారు కూడా నన్ను ఎక్కిరిచ్చేస్తున్నారు ఊరికి. అందుకే నువ్వు ఇంట్లో ఇలా కోపడుతున్నావు, అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అంటున్నారు. అవి అని మీరు కామెంట్స్ పెట్టారో లేదో, నన్ను మొదలు పెట్టారు మా చిట్టుబాబు గారు. నిజమే కదా, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాయి మధ్యలో. అవునవును, మరి నేను పిచ్చి పిచ్చిగా చేస్తుంటే మరి మీరు ఏం చేస్తున్నారు? వద్దని చెప్పాలిగా. నేను తింటున్నప్పుడు మరి వద్దని చెప్పుకోకుండా తినేసిన తర్వాత అంటే దీనికి పిచ్చెక్కితే బాగుంటుంది, అక్కడ వేసేసి శుభ్రంగా ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు అనుకున్నారా మరి? అదే కదా పిచ్చెక్కుతుందని. అదండి అయిగోండి మామిడికాయలు ఆంటీ కోతుల భయానికి ఎగో కోసి ఇక్కడ పెట్టేశారంట. నేను వచ్చేసరికి మొన్నే వచ్చామండి, రిజిస్ట్రేషన్స్ అయినాయి. దానివల్ల కొంచెం నాకు కుదరక వీడియో చేయడానికి కానీ కొంచెం ఉండడానికి కానీ కుదరక వెళ్ళిపోయాము. ఈరోజు వచ్చి చూసేసరికి కాయలు లేవు. సరే కోతులు తినేసినాయా, కోతులు తింటే ఏమై ఉంటాయా అనుకున్నాము. ఆంటీ వాటి భయానికి నేను కోసి ఇక ఇక్కడ దాచిపెట్టానమ్మా అని చూపించారు వచ్చిన తర్వాత. ఆంటీ మంచి పని అయ్యింది అనుకున్నా. ఎందుకంటే మా చిట్టుబాబు గారు ఏదైనా తినేనిలే ఏం కాదనుకుంటారు. కాకపోతే చాలా కాయలండి, చాలా మంచిగా ఉన్నాయి, చాలా తీపిగా ఉన్నాయి కాయలు. నేను అన్నీ ముగ్గ పెట్టుకుని అందరికీ కొంచెం కొంచెంగా ఇస్తున్నాను. ముగ్గునియల్లా అంటే ఒక్కసారే ముగ్గుతలేదు, కొంచెం కొంచెంగా ముగ్గుతున్నాయి. ఆ ముగ్గునియ్యి కొంచెం ఎవరికి ఇవ్వడం గట్టా చేస్తున్నాను. చాలా తీయగా ఉన్నాయని చెప్తున్నారు, చాలా సంతోషం అనిపించింది. ఈసారి ఇదిగో ఆంటీయే జాగ్రత్త పెట్టారు కానీ కాయలన్నీ కోసి
ఆ ముగ్గుని కాయల్లో ఆంటీకే తీసుకొస్తాను. ఆంటీయే సేఫ్గా దాచిపెట్టారు కాబట్టి ఆంటీకే తెస్తానండి ఈసారి ముగ్గు పెట్టి. అది సంగతి. ఇప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు నేను కొన్ని ఉన్నాయండి మామిడికాయలు కోసేస్తాను. తర్వాత వచ్చి నేను ములక్కాయలు కోసుకుంటానండి కూర వండుకోవడానికి. సరేనా? ఏం కూర వండుతావు? అదే ఎండిచేపను ములక్కాడ వండమంటున్నారుగా మీరు. వద్దా? కావాలి కావాలి. ఇప్పుడైతే కాదు, రేపు ఇప్పుడే కావాలి. ములక్కాడ వండుతాయి. ఇప్పుడే కావాలి. వద్దు. ఏ లేడికి లేచిందే పరగంట పాపం ఏదో చెప్పాను ఇంక మొదలు పెట్టాను. సరే ములక్కాయలు కోసుకుంటాను. మిగతాది ఏదన్నా ఉంటే రేపు మార్నింగ్ నేను హార్వెస్ట్ చేసినప్పుడు వంకాయలు అవి ఉన్నాయండి. ఇప్పుడు ఆంటీ నీళ్ళు పెడుతున్నారండి మొక్కలకి. అదిగో నీళ్ళు రేపు పొద్దున కొంచెం మారుతుంది కాబట్టి ఇంకా మేము కూడా రేపు వెళ్తాము. వెళ్ళే ముందర కొంచెం హార్వెస్ట్ చేసుకుని వెళ్తాను. కొంచెం నాకు కావాల్సినవి ఉన్నాయి కొన్ని ఏమున్నాయో మన దగ్గర అవి కోసుకుని వెళ్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం చెట్టు పైకి ఎక్కాలి. రండి మామిడికాయలు కోసుకుంటా. అదిగో కోసి చూడండి ఎలా కొరికి పడేసిందో చూడండి. చూద్దామంటే ట్రై చేద్దాం. ఉందండి పప్పాయి ఉంది తీసేస్తా. 4 టమాటాలు ఉన్నాయి తీసేస్తా. అమ్మో అది అట్లా ఉంటే తినేస్తున్నావు నువ్వు. అమ్మ అది నేనేం తినలేదు. ఇదిగో చూడండి ఎలా కొరికి పడేసిందో. కొన్ని పూర్తిగా తింటాయా అంటే కాదండి, మంచి కాయ అండి ఇది. ఇది ఇలా కొరికి ఏం లేదండి, కోసుకుంటే ఇట్లా కొరికితే పడేస్తాయి. కొన్ని పూర్తిగా తింటాయా అంటే తినవు. పడే అవతల పడే ఎందుకు అది? వండలేమండి, చిలకలన్నా తింటాయి. ఏ చెట్టు కాయ ఇస్తారా? ఎంగిల్ చేసిన కాయ చిలకలకి ఎవరు నాకైతే ఇస్తారా? పప్పాయి అయిపోయింది కోసేస్తా. ఇప్పుడు కోసేస్తా. లేదంటే దాన్ని ఇదిగో హార్వెస్ట్ అంటే పప్పాయ కోసేస్తాను ఫస్ట్. ఉందండి ఇదిగో రండి. ఇక్కడ ఇది ఎంత ఉందో చూడండి. చెట్టు ఎంత సన్నగా అలాగ వెళ్ళింది. ఎందుకంటే ఇది కూడా కొయ్యలేదు అనుకోండి, ఇది మంచిగా కొబ్బరి బొండంలాగా వచ్చింది. ఇది కొయ్యకపోతే దీన్ని కూడా చిలకలు తింటాయి. చిలకలు తిన్నాక నేను తినాలి. మరి ఉంచి అంటారు. ఉంచిన తర్వాత ఏం చేస్తే చిలకలు తింటున్నాయి. తర్వాత నేను తీసుకుంటున్నాను. దానివల్ల వచ్చింది ప్రాబ్లం. మళ్ళీ కోతిలాగా ఉన్నావు ఉడకలాగా ఉన్నావు అంటే చెట్టు ఎక్కుతానండి. అండి మళ్ళీ మీరు కోస్తారా? పోయినా మీరు అసలే వేరేలాగా ఉన్నారు. అది గొట్టంలాగా ఉండాలి కదా. అంటే ఏమైంది? ఎక్కువ పైకి ఎక్కువ ఎక్కొచ్చు కానీ అసలు సపోర్ట్ లేదు కదా ఎక్కడానికి. లేపు కావాలి. చెట్లు ఎక్కిచ్చేసి అన్ని ఎక్కిచ్చేసి కాళ్ళు చేసుకుని ఉండాలి. మీరు ఎక్కాలిగా. మీరు ఎక్కువ మానేసి నన్ను ఇస్తుంటారు. ఇది పైకి వెళ్ళిపోవాలి. సపోర్ట్ తక్కువ ఉంది. సర్లేండి ఈ కోసే కాడికి తీయండి. అందే కాడికి రండి. సరే అందే కాడికి కోస్తాను నేనే. మీరు చూడండి మంచి కాయలు. బుట్ట ఈ తీగ ఒకటి మొత్తం ఇవి అయితే కొంచెం స్టోర్ చేసుకుంటానండి. మామిడికాయలు తీసుకెళ్ళి నేను చెక్కి తీసేసుకుని శుభ్రం కడిగేసుకుని చెక్కి తీసుకుని కట్ చేసుకునండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని రోజులు పప్పులోకి చేపల కూరలు వండుకుంటే వేసుకోవడానికి పప్పు మామిడికాయ పప్పు అది చేపల మామిడికాయ వండుకుంటే బాగుంటుంది కదా. అలా చేసుకుంటానండి. మా చిట్టుబా గారు చెప్పినా నేను ఎన్నో తీసేసుకుంటున్నాను. ఇంక పైన ఉన్నాయమ్మా. కోస్తానండి. కోస్తారా? తీస్తా మరి. ఇంకా టైం తీస్తాం. మీకు వీడియో వద్దబ్బా, నేను కోస్తాం కదా. ఎక్కలేవని చెప్పాను. చెప్తా మీరు పడుతున్నారు కదా. మరి ఆవేశ పడకూడదు సరే. ఏం చేస్తున్నారు? ఎక్కడ సపోర్ట్ లేదా అంటే అదే కదా. అయిపోయింది. కాలు ఇంతే ఉండిపోతాయి. రా 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 రా. టమాటాలు ఉన్నాయి కొన్ని కోసుకోవాలా. నీళ్ళు కోసేసుకొని
అయిపోయింది ఇదండి. ఏదో శాస్త్రానికి ఇంకా కొంచెం బోర్డు చేయొద్దు అన్నట్టు 2-3 కాయలు ఉంచి దానికి మొత్తం తీసుకున్నాం. వైరు దానికి కడదామని తీసాను. ముగ్గుని అంటే 2 కొంచెం ముగ్గునట్టు అయింది. పచ్చి ఉన్నాయి, కొంచెం చిన్నగా పచ్చిగా ఉన్నాయేమో నేను అందులో పెట్టుకుంటాను ఆంటీ ఫ్రిడ్జ్లో. ఇగో దీనికి కొన్నే ఉన్నాయండి టమాటాలు, అంటే ఉన్నాయి పచ్చి పచ్చివి. ఇంకా పంట లాస్ట్కి వచ్చిందండి. మన మే నెలాఖరికి మనకి ఎండలు అయ్యేసరికి పంట కూడా అయిపోతుంది. మనం ఇంక అన్నీ ఏమేమి ఉన్నాయో పనులు ఆ పనులన్నీ చేసుకుందాం. ఏం పనులు ఉన్నాయో పనులు. ఇదేంటో బొంగ ఇట్లా వచ్చింది. ఇప్పుడు నాకు కూర వరకు అయితే వచ్చినాయిలేండి కొన్ని టమాటాలు. కూర పప్పు వండుకున్నా నేను ఎందులోకైనా వేసుకోవడానికి అయితే వచ్చినాయి కాయలు చాలు. ములక్కాడే కోసేది ఉన్నాయండి. ములక్కాడలు ఎలా కోయాలో అదే అర్థం కావట్లేదు, అదే చూస్తున్నా. ఇగో పచ్చిమిరపకాయ అన్నీ ఉన్నాయి, కోసుకున్నానండి. అన్నీ అడ్డం కాలుకో అన్నీ తీగలు అన్నీని. ఆంటీ ఇది చూడండి అలాగెక్కి బీరకాయ అక్కడ అది గొడుగు ఎలాడుతుంది. ఇలా చిన్నగా కట్టేస్తే అయిపోద్దేమో కదా బీరకాయలకి పాదులు. అదే ములక్కాడే కొంచెం అందుతుందో అందుతుంది. ఇవి మనకి వస్తాయండి కూరకి. ములక్కాడే తీసుకుందామని ట్రై చేస్తున్నాను కానీ అందే పొజిషన్లో లేదు. ఇవైతే అవుతాయండి, బాగానే వచ్చినాయి. పూత అయితే బాగుందండి ఇవతలకి, కానీ కాళ్ళే పైగా అక్కడ ఉన్నాయి. మరి ఎవరో లాగుంటారండి ఇరిగిన కొమ్మలో. ఏమన్నా అవతలకి ఏమైనా వెళ్తే అందుతాయంటారా? ఈ కోతులు వచ్చి ఇవన్నీ ఎరగొట్టినాయండి కొమ్మలో, చూసారా? అదే ఆకు తింటాకు వచ్చినట్టున్నాయి కోతులు. అయ్యో కొమ్మలన్నీ పైన కొమ్మలన్నీ ఎరగొట్టినాయండి వచ్చి. ములక్కాళ్ళు తింటాయి కదా ఆకులు, కాయలు కూడా తినేస్తాయి. కానీ మాకు అది అందడానికి లేదు. అక్కడ ఏదన్నా ఉంటే గోడ అయితే ఎక్కేదాన్నండి. ఆ 3-4-5 కాళ్ళు ఉన్నాయి మంచి. చూద్దామా అటు వెళ్ళి, అటు ఏమైనా అందుతాయేమో. ఇవిగోండి మనకి ఇప్పుడు వచ్చి ములక్కాళ్ళు ఇంతవరకు వచ్చినాయి చాలు కదా. మనం చక్కగా మంచిగా సాంబార్కి కానీ పప్పులో కానీ సాంబార్లో కానీ ఏదైనా కానండి ములక్కాడ టేస్టే. చాలా అంటే లావ్ అయినాయి కానండి, చాలా రుచిగా ఉన్నాయి కాళ్ళు అయితేనే. ఇక ఇంతవరకు మనకు వచ్చినాయి దక్కినవి తీసుకున్నాము. ఎవరికి దక్కాలి వాళ్ళకి దక్కాలంటారు కదా. కోసుకునే వాళ్ళు కోసుకుంటున్నారు, మనకే గొర్రెలోళ్ళు ఆవులోళ్ళు. ఆంటీ ఏమో నన్ను తిడతా ఉంటారు, అమ్మ నువ్వు తినవో నన్ను నేను తిన్నా నువ్వు తినవో, వేరే వాళ్ళు తింటున్నారు అన్నీ అంటారు. అలాగే మన ఇవన్నీ మన ఫామ్లో అన్నీ ఎక్కువ ఉడతలకే వేరే వాళ్ళకి అంకితం అనమాట ఎక్కువ. ఫోన్లండి ఏవైతేనే తిని బతికితే అంతే చాలు సంతోషం. అది ఇదండి నా పొజిషన్ గట్ట అంతా. ఈ ఎండకే పిచ్చి పిచ్చిగాను ఆ కొమ్మల్లో ఆగేసి జుట్టు అంతాను పిచ్చాంలాగా పిచ్చి పిచ్చిగా అయిపోతున్నాను. ఏం చేస్తాము, ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయండి, కానీ తప్పులేదు. రావద్దు అసలే ఈ ఎండలకి. కొన్ని రోజులు ఇంట్లో ఉందాం అనుకుంటే అవుతలేదండి, రావాల్సి వస్తుంది ఏయో పనుల మీద. మన ఫామ్లో కూడా అసలే కనీసం నేను వీడియో చెయ్యకపోయినా వచ్చైనా చూసుకుని వెళ్ళాలనేదే ఉంటుందండి ఎవరికైనా సరే. ఎందుకంటే మొక్కలు ఏమైపోయినాయో, పువ్వులు ఏమైపోయినాయో, అవేమైనాయి ఇవేమైనాయి అనే టెన్షన్ అండి ఎక్కువ. కనీసానికి వచ్చన్నా వెళ్ళిపోయినా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది, కానీ అసలు రాకోకుండా ఉంటే ఉండలేము. అయితే మా అమ్మాయిలు వచ్చి ఈ డ్రెస్ గురించి, అమ్మ నీకు ఈ డ్రెస్ తప్పితే వేరే డ్రెస్ లేదా, ఎప్పుడు చూసినా అదే డ్రెస్ వేసుకుంటున్నామని తిడుతున్నారు మా పిల్లలు. నేనేమో ఒంటికమ్మలాగా ఈ ఒక డ్రెస్ ఉందా నీకు, వేరే డ్రెస్ లేవా? అంటే కాటన్ డ్రెస్ మెత్తగా మంచిగా కంఫర్ట్గా ఉన్నది ఇది ఒక్కటే. అక్కడికి వెళ్ళి ఎక్కడికో కాశీ వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను.
తర్వాత అందరూ నన్ను ఎవరో హెల్ప్ రాకోకుండా ఒక్కదాన్ని ఒంటరికి వదిలేశారు. చిట్టిబాబు గారు ఏ పనుల మీద తిరుగుతున్నారు, మా ఫ్రెండ్స్ రావట్లేదండి, కొనుక్కొచ్చుకుందాం రెండు రెండు మూడు అడుగు డ్రెస్సులు సబ్స్క్రైబర్లు ఎవరైనా వచ్చి కొనిస్తారేమో. కావాలంటే మీరు కొనియండి, మేము ఏంటిది చేసుకుంటున్నాం కదా, సబ్స్క్రైబ్ చేస్తున్నాం కదండి, మీరే మాకు డ్రెస్ ఇప్పియండి అంటారు. కానీ మీరు ఇప్పిస్తేనే నేను తీసుకునేలాగా ఉన్నాను. ఆ విషయం అవును వాళ్ళకి తెలియదు. అవును, చాలా కష్టాల్లో ఉన్నాను. అయితే ఇదండి బట్టల గురించి అంటే ఏం కాదులేండి, చాలా మంచిగా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చాలా మంచిగా చాలా అసలు ఈ సున్ని అయితే ఎంత మెత్తగానో, చెమట పట్టిన ఇలా తుడిచేసుకోవడానికి. కాటన్ డ్రెస్ కదా, చాలా కంఫర్ట్గా ఉందని వేసుకుంటున్నాను ఎక్కువగాను, ఏమనుకోవద్దు. మళ్ళీ కొంచెం రేపు వెళ్ళే ముందు చిన్నగా హార్వెస్ట్ ఉందండి, చేసుకునే ముందు మళ్ళీ మీకు వీడియో చేస్తాను. మన వాటర్ యాపిల్స్ కానీ చాలా చాలా అసలు తీపి అంటే మామూలు తీపి లేవండి. వాటర్ యాపిల్స్ చాలా తీయగా ఉన్నాయి, కొన్ని కోసుకెళ్తాను. బనానాస్ కూడా అలాగే. కోతులు వచ్చేస్తున్నాయి కదండి, ఇంకొంచమండి. ఇది కూడా రేపు నేను బత్తాయి అయిపోయిందండి, కలర్ వచ్చేసింది, ఇదిగో అయిపోయింది. ఇది పట్టుకుంటూ ఊడిపోయేలాగా ఉంది. దీన్ని రేపు పొద్దున్న తోనాల కింద తీసుకోవడమో ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా చూపిస్తాను కోసే ముందర. బనానాస్ కూడా అదే చెప్తున్నాను కదండి, తీసేసుకుంటానండి. ఇంకా మనకి అవి కూడా కొన్ని రోజులు టైం పడుతుందండి వాటికి. ఏంటంటే మన గాలి దుమ్ముకి చెట్టు పడిపోవడం, ఆ చెట్టు పడిపోవడం, సర్లే కొన్ని రోజులు ఆ చెట్టు పడిపోయినా కొంచెం ఎంతో అంతో దానికి డిప్ ఉంది కదా అనుకుంటే అది కాస్త కూడా ఇప్పుడు కోతులు వచ్చేస్తున్నాయండి. కోతులు వచ్చి తినేస్తాయని టెన్షను. అది ఇదిగో ఇలా పడిపోయిందండి, మన గాలి దుమ్ముకి ఇది ఇలా పడిపోయింది. బాబోయ్ గట్టిగా ఉందేమనుకున్నాను, అంతా అయిపోయిందండి, ఏం లేదు. సర్లే కొన్ని రోజులు ఉంచుదామంటే కోతులు కూడా వచ్చేస్తున్నాయి, తీసేసుకుంటానండి. చాలా నీట్గా మంచిగా పుష్కలంగా వచ్చినాయి. రెండు అస్తవాలైనా మంచిగా వచ్చినాయి, ఇంకా తీసుకుంటాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేసినప్పుడు మీకు ఒకసారి చూపిస్తానండి. ఇక వాటర్ యాపిల్స్ అంటారా, చెప్పక్కర్లేదు. ఆంటీ ఇప్పుడే నీళ్ళు తాజాగా పట్టారు, 2 కాయలు కోసుకుని అయితే తిందాం ఉండండి. ఇప్పుడే చెట్టుకు పెట్టారండి ఆంటీ నీళ్ళు. నేను జంటగా ఉన్న వీటిని కోయినండి, బాధ అనిపిస్తుంది, సింగిల్గా ఉన్నదనిపిస్తుంది. మంచిగా అయినాయండి, కొన్ని కాయలు కోసుకెళ్తాను. ఆంటీ మీరు తినరా ఇవి? అందాయా? అందవంట, రాలిపోతున్నాయి. అందవా? ఉన్నాయా ఆంటీ? అదిగో అక్కడ మంచి కాయ ఉంది. ఆదిత్య తింటావా? తిని మంచిగా ఉన్నాయి. ఆదిత్య ఇదండి సంగతి. మళ్ళీ రేపు నేను కింద గుట్టు తీసేనా అయిపోయింది, తింటా. బురద అయిపోయింది. భలే ఉన్నాయి, చాలా స్వీట్ ఉన్నాయండి. నేను తీస్తా, మీరు కనిపించచ్చుగా. సబ్స్క్రైబర్లు చిట్టిబాబు గారిని కూడా మాట్లాడమనండి, కనిపించమనండి అంటున్నారు. నేనేమన్నా మిమ్మల్ని కట్టేస్తున్నానా? బాగున్నాయండి కాయలు. కొన్ని చెట్టుకే ముగ్గిపోయినాయండి ఇవిగో చెట్టుకే ముగ్గిపోయి ఉన్నాయండి. ఇగో మెత్తగా అయిపోయినాయి, ముగ్గిపోయినాయండి చెట్టు మీదే. ఇవి ఇప్పుడు నేను తీసుకున్నానండి, కొన్ని చాలా ముగ్గుని, కొన్ని పచ్చిగా ఉన్నాయి. అక్కడ వచ్చేసి అవి కూడా ఇక్కడ తెచ్చాను, పొద్దున్నే చూసుకుందాం. ఇంకా పుచ్చకాయలు అయ్యి ఇదండి మనకి. ఇంకా ఈ సమ్మరు, ఈ ఎండాకాలము, ఈ సంవత్సరంలో ఈ ఎండాకాలము, ఈ సీజన్కి లాస్ట్ అండి మనది మ్యాంగోస్. ఇంకా
చెట్టుకి మా చిట్టిబాబు గారికి ఇప్పుడే కోపం వచ్చేసింది, ముఖం మాడిపోయింది. ఎందుకు అన్నీ కోసేస్తున్నావు అని అన్నారని ఏదో అన్నానని కోపం వచ్చేసింది ఆయనకి, అందుకు వదిలేసాను. నేను కోస్తున్నానని మీరు కోపడ్డారు కదా, ఒక మామూలు పెలపెల ఎగిపోయింది దెబ్బకి, ఒక క్షణంలో మారిపోయిందండి ఆయన ముఖం. అందుకనే నేను భయమేసి వాటికి అయినా బోర్డు చేయకూడదు కదండి, చెట్టు కూడాను కొన్ని పక్షుల కోసం. ఇంకా వాటికి కూడా ఇంకేమి ఉండదు కదండి, ఈ ఎండాకాలం వెళ్ళిందంటే వాటికి కూడా ఏమీ ఉండవండి తినడానికి. కొన్ని కాయలు అది కోయక ముందు ఉండాలి. అది ఏమున్నాయమ్మా, చాలా కాయలు ఉన్నాయి. మనం పక్షుల కోసం వదలాలి. పక్షులు మన ఒక్క ఫామ్ హౌస్ లోనే అవును, వేరే ఫామ్ ఇక్కడికి వస్తే ఏదో దొరుకుతుంది, ఇక్కడికి వెళ్తే అన్న ఉన్నాయి వాటికి. అయినప్పటికీ ఉంచారుగా, మస్తు కాయలు ఉంచాను. సరేనా, ఇదండి సంగతి. లేదంటే నన్ను ఇప్పుడు ఆయన నన్ను వేపేసేలా ఉన్నాడు. సరేనండి, ఇది సంగతి. మళ్ళీ రేపు పొద్దున్న హార్వెస్ట్ చేసిన తర్వాత నేను ముగిస్తానండి. కొంచెం కొద్దిగా ఉంది హార్వెస్ట్, అది అయినాక మీకు చూపించాక ఈ వీడియో నేను ముగిస్తాను. ఓకే రాజుగారు, మీరంతా ఊరి తీసుకెళ్ళండి కొన్ని కాయలు. ఏం కాదు, ఇక్కడ చెట్టుకాయలు ఆర్గానిక్ కదా, కొన్ని తీసుకెళ్ళు. మనం ఏది నుంచి వెళ్ళి ఉన్నాయి అబ్బా, నల్ల కొంగలండి. వాతావరణం వెంటనే మారిపోయిందండి. ఈవినింగ్ అయింది కదా, చాలా చల్లబడిపోయి మబ్బేసిందండి, వర్షం పడుతుంది. చినుకులు అయితే పడుతున్నాయండి, చినుకులు పడుతున్నాయి. మధ్యాహ్నం ఎంత ఎండగా ఉందో ఇప్పుడు అంత చల్లగా అయిపోయింది. ఇక ప్రశాంతంగా చల్లగా ఇదిగో బయట కూర్చొని మన చెట్టుకు కాసిన ములక్కాడలు ఉంటే తీసుకొచ్చి ఇగోండి క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం ములక్కాడ వండుకుందామని. మన చెట్టు ములక్కాడ చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగో అబ్బా, ఎంత ఆనందంగా ప్రశాంతంగా ఉందో, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఒక్కసారిగా మబ్బేసేసరికి వాతావరణం చల్లబడేసరికి చాలా అసలు ప్రశాంతమైన వాతావరణం అంటే ఇదే. మనం చల్లగా కొంచెం ఉంది కాబట్టి కొంచెం మంచిగా వంట చేసుకుని తిందాం.